ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి. మా మా ఆంటీ బర్త్డే రేపు, ఆవిడ పేరు మీద అన్నదానం చేయించాలి, అందుకని అని చెప్పాను. కానీ చేయించండి అని చెప్పనేసరికి ఆవిడకి వాళ్ళ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆయన దూరంగా ఉన్నారు. సో ఎవరు చేయిస్తారు అని ఆలోచిస్తున్నాను. కానీ పోనీ నన్ను చేయించమంటారా, మీకు అభ్యంతరం లేకపోతేనే అని చెప్పాను. కానీ అదే నేను మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. మీరు ఆవిడికి అబ్బాయి లాంటి వారే కదా అన్న ఉద్దేశంతో అడుగుదామనుకున్నాను. సరే మీరు చేస్తానన్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు కదా అని. కానీ అయ్యయ్యో నాకేం ఇబ్బంది లేదు, ఒక తల్లి సంతోషంగా ఉండడం చేయడం కోసం నేను చేస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్యను మరుసటి రోజు ఉదయాన్నే లేపేస్తుంది అపర్ణ. ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ రాజుకి చెప్పావా, రాజు నన్ను కలవడానికి వస్తానన్నాడా అనగానే అన్నదానం గురించి చెప్పానత్తయ్య, ఆయన ఒప్పుకున్నారు, మనం వెళ్ళాలి అని చెప్పనేసరికి అయితే రాజుకి ఇష్టమైనవన్నీ కూడా అపర్ణే తన చేతులతో వండి మరీ రాజుకి తీసుకువెళ్ళబోయేసరికి తెగ సంతోషపడిపోతుంది. ఏంటి వదిన అంత సంతోషంగా వెళ్తున్నావు, అక్కడ అన్నదానం జరిపిస్తుంది మన కావ్య జరిపిస్తుంది, ఏదో నీ కొడుకే జరిపిస్తున్నట్టుగా ఓ తెగ సంబరపడిపోతున్నావు అనగానే అవును జరిపిస్తుంది నా కొడుకే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి రాజా అని చెప్పనగానే రాజ్ ఒకటి కావ్య ఒకటి కాదు కదా రుద్రాని, కావ్యరాజులిద్దరూ ఒకటే కదా, నేను కావ్యను కూడా అంతే ప్రేమగా చూస్తున్నాను, అందుకే రాజ్ అనే అన్నాను అని చెప్పనేసరికి పిచ్చి పైచం పెరిగిపోతుంది వదిన అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అపర్ణ మాట చెప్పి చాలా సంతోషపడడం, అనుమానంగా ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ అని చెప్పాను. కానీ నాకు ఎందుకో అనుమానంగా ఉందిరా, ఎప్పుడూ లేనిది మా అపర్ణ వదిన ముఖంలో అంత సంతోషం ఏంటి, పద అన్నదానం ఏ గుడి దగ్గర చేస్తారు, అక్కడికి వెళ్ళి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని చెప్పి రాహుల్ రుద్రాని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి తీరామోస అక్కడికి వెళ్ళడంతో రాజ్ అక్కడ ఉండి భోజనాలు వడ్డిస్తూ ఉండేసరికి మీ ఆంటీ రాలేదండి అని చెప్పాను. కానీ ఆంటీ వచ్చారు, దూరంగా కూర్చుని అనగానే అయ్యో మరి మీ ఆంటీని కూడా ఇక్కడికి తీసుకురావలేకపోయారా అని చెప్పాను. కానీ మీరు భోజనాలు వడ్డించండి తీసుకొస్తానని కావ్య వడ్డించడం, అపర్ణ దూరంగా ఉండి సంతోషపడిపోతాం, ఇదంతా కూడా దూరంగా ఉండి యామిని గమనించడం, ఇదంతా కూడా రుద్రాని చూసేస్తుంది. అమ్మ కావ్య రాజు బ్రతికే ఉన్నాడని చెప్పింది ఇందుకేనా, రాజు బ్రతికే ఉన్నాడు, మరి బ్రతుకున్న రాజు ఎక్కడుండడం ఏంటి, అపర్ణవతిని ఎంత దూరంగా ఉండడం ఏంటి, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి చాటుగా ఉండి గమనిస్తుంది అనుకుంటూనే యామిని దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు అని చెప్పాను. కానీ మీరెవరు అని చెప్పనేసరికి నేను ఆ రాజు మేనత్తని అని చెప్పాను. కానీ అవునా అని చెప్పనేసరికి నిన్ను చూస్తుంటే చాటుగా ఉండి ఏదో చూస్తున్నావని అనిపిస్తుంది, చెప్పు ఏంటి విషయం, రాజు నీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని యామిని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా నీ వాలకం చూస్తుంటే రాజు కావ్య కలవడం నీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కూడా మీకు ఇష్టం లేదా అని చెప్పాను. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పనేసరికి అయితే నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. కానీ మా రాజు గతం మర్చిపోయాడా ఏంటి అని చెప్పనేసరికి ఎందుకంటే అపర్ణ బాధపడుతూ ఉండడం చాటుగా వింటుంది కదా, అవును మీ రాజు గతాన్ని మర్చిపోయాడనేసరికి సరే నీకు రాజుకి పెళ్లి చేసే బాధ్యత నాది, నేను మీ ఆంటీనంటూ మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, శాశ్వతంగా రాజును నీ దగ్గరే ఉంచేసుకో, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పనేసరికి రాజును నా దగ్గర ఉంచేసుకోవడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా అనగానే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పనేసరికి మిమ్మల్ని చూస్తే రాజుకి గతం గుర్తొస్తుందేమో అని చెప్పాను. కానీ రాజుకి నాకు మధ్య అంత ప్రేమ అభిప్రాయాలు లేవులే, భార్యను చూసినప్పుడే గుర్తురాని గతం నన్ను చూస్తే ఏం గుర్తొస్తుంది, సర్లే నేను సాయంత్రం మీ ఇంటికి వస్తాను, నేను మీ ఆంటీనని చెప్తే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పనేసరికి సరే అని ఇంకా వీళ్ళిద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని వెళ్ళిపోతారు. కావ్య అయితే భోజనాలన్నీ వడ్డిస్తుంది, అపర్ణ దూరం నుంచి చూస్తుంది.
కానీ పరిచయం చేయను, దూరం నుంచి చూడండి అని చెప్పిన కావ్యే మా ఆంటీ అక్కడున్నారనగానే కావ్యరాజు ఇద్దరు కూడా అపర్ణ దగ్గరికి వెళ్ళేసరికి అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. నమస్కారం అమ్మా అని చెప్పనేసరికి అమ్మానా అని చెప్పాను. కానీ మీరు కళావతి గారికి ఆంటీ అంటే కదా, అప్పుడు నాకు అమ్మే అవుతారు కదా, అందుకని అమ్మ అని పిలిచాను అనగానే పోనీలే బాబు, నా కొడుకు దూరంగా ఉన్నాడు, నా కొడుకు పేరును నువ్వు అన్నదానం చేయిస్తాను అని చెప్పావంట కదా అని చెప్పాను. కానీ అవునమ్మా, మీ అబ్బాయి దూరంగా ఉన్నాడంట కదా, ఈరోజు మీ పుట్టినరోజు అంట కదా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని చెప్పి ఇంకా మీకోసం ఒక చీర తీసుకొచ్చాను, ఇప్పుడే తీసుకొస్తానుండండి అని కారు దగ్గరికి వెళ్ళి సారీ తీసుకొచ్చి ఇస్తాడు. కావ్య, రాజుని చూస్తుంటే నాకు నిజం చెప్పేయాలనుంది, నాతో పాటు వెళ్ళిపోవాలనుంది అనగాని కొన్ని రోజులు ఓపిక పట్టండి అత్తయ్య, ఖచ్చితంగా ఆయన మన ఇంటికి వస్తారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా రాజు కాస్త చీర తీసుకొచ్చి ఇవ్వడంతో చాలా సంతోషపడిపోతుంది. అపర్ణ సంతోషానికి అడ్డంకులు లేనట్టుగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికైతే అన్నదానం పూర్తయిన తర్వాత ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు రాత్రికి ఎంట్రీ ఇస్తాను అని చెప్పింది కదా రుద్రాని కాస్త లగేజీతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందే కానీ అక్కడ ఉండదు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెంసేపు ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. నైట్ వెళ్ళేసరికి ఏంటి ఆమెని అంతా బాగున్నదా, రాజ్కి నీకు పెళ్ళని ఎప్పుడో చెప్పావు, నేను అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోయాను, ఇంతకీ రామ్కి నీకు పెళ్ళి జరిగిపోయిందా అని చెప్పాను. కానీ లేదాంటీ, రామ్కు యాక్సిడెంట్ జరిగింది కదా, సో పెళ్ళి జరగలేదు అనగానే అవునా, మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అయినా పెళ్ళి చేసుకోవాలి కదా, ఏంటి రామ్ పెళ్ళి చేసుకోవా ఏంటి, నేను నీకు అత్తనవుతాను అని చెప్పనేసరికి అవునా, సారీ అండి, మీరెవరో నాకు గుర్తులేరు అని చెప్పనేసరికి నాకు యామని అంతా చెప్పింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, నీకు రామ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించచ్చు కదా అంటూ మాట్లాడేసరికి రామ్ కాస్త వెళ్ళిపోతాడు. చూసారా ఆంటీ ఎలా వెళ్ళిపోతున్నాడో, పెళ్ళి అనేసరికి మనసులో కావ్య ఉంది కదా అలానే ఉంటుంది, ముందు పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టించు అని చెప్పనేసరికి సరేనని రాజు గదిలోకి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉండేసరికి ఏంటండి అంత డల్గా మాట్లాడుతున్నారు అని చెప్పనగానే మా ఇంటికి యామిని ఆంటీ అంటూ ఎవరో వచ్చారు, ఆవిడ చూస్తే మోడల్గా ఉండి స్లీవ్లెస్ బ్లౌజులు అవి వేసుకున్నారు, ఆవిడేమో నాకు అత్త అవుతారంట, యామినితో కలిసి నాకు పెళ్లి చేయడం కోసం ముందుకు తీసుకొస్తున్నారు. మీకు విషయం చెప్పనా, అసలు యామిని అంటే నాకు ఇష్టం లేదండి, ఆ విషయం నేను యామినికి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నా మాట యామిని వినడం లేదు, పైగా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యిందని కూడా చెప్తుంది అని చెప్పనేసరికి అవునా, ఆవిడెవరు, ఆవిడ ఫోటో ఏమైనా ఉందా అని చెప్పనగానే ఫోటోనా, ఒక్క నిమిషం, ఆవిడ కింద కూర్చున్నట్టుంది, నేను ఫోటో తీసి తీసుకొస్తానని. కానీ ఫోటో తీసుకొస్తే మరి ఆవిడకి అనుమానం వస్తుంది కదా అని చెప్పనేసరికి అనుమానం వచ్చినా పర్వాలేదు, నేను వేరేలా మేనేజ్ చేసి ఫోటో తీసి తీసుకొస్తానుండండి అంటూ రాజ్ కాస్త కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళిన వాడు కాస్త కెమెరా ఆన్లోనే పెట్టి కిందకి వెళ్ళేసరికి జోబీలోంచి వాళ్ళిద్దరి ఫేస్లు రికార్డ్ అయ్యింది. రాజు స్క్రీన్ షాట్ తీసి కావ్యకు పంపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఈవిడేనా మీ ఆంటీ అంటూ ఇంట్లో అడుగు పెట్టింది అనగానే అవును, ఈవిడ మీకు తెలుసా అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి కిందకొచ్చి రుద్రాణి గారు అంటూ పిలిచేసరికి రుద్రాణి కిందకి అంటే రుద్రాణి అప్పుడే బయట నుంచి వస్తుంది, అక్కడ యామినితో మాట్లాడేసి ఇంటికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను. కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు చెప్తున్నావా, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పడానికి అని చెప్పాను. కానీ మీరు ఆ యామిని ఇంటి దగ్గర నుంచే కదా వస్తున్నారు అని చెప్పనేసరికి యామిని ఎవరు అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి యామిని అని చెప్పి ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కావ్య అని చెప్పాను. కానీ రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది. అసలు రుద్రాణి గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా, ఇన్ని రోజులు మీకు తెలియని ఒక నిజం చెప్తాను, రాజు ఆయన బతికే ఉన్నారు, ఆయన గతం మర్చిపోవడం వల్లే ఇంటికి రాలేకపోతున్నారు, ఆ విషయం రుద్రాణి గారికి తెలిసి ఆ యామినితో చేతులు కలిపి నా భర్తకు ఆ యామినికి పెళ్లి చేయడానికి పూనుకున్నారు ఈ రుద్రాణి గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏంటి రుద్రాణి, నీకు వాళ్ళకి పెళ్లి చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి
రుద్రాని చెంప చెల్లు మనిపించి ఇంకా నోరు మూసుకొని ఇంట్లో ఉండు, లేదంటే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. నా కొడుకు విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేసినా మాత్రం నిన్ను లేపేయడానికి కూడా నేను వెనకాడను అంటూ అపర్ణ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.